4 నిమిషాల 33 సెకండ్ల మాస్ జాతరను అయితే మనమైతే చూడబోతున్నాం. ఈ రోజు 4 నిమిషాల 33 సెకండ్లు అయితే మన సాంగ్ అయితే ఉండబోతుంది. నీకేమన్నా తమనన్న ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా అని మీరు అనొచ్చు. నిన్న రాత్రి మన తమనన్న అయితే డైరెక్టర్ శంకర్ గారికి ఈ సాంగ్ ని పంపిన స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు. ఆ సాంగ్ ని విన్న శంకర్ గారు అయితే రాకింగ్ అని అయితే రిప్లై అయితే ఇచ్చాడు. ఇంకా మన సాంగ్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రోమో చూస్తేనే మనకైతే అర్థం అయిపోయింది. బాక్సులు పగిలిపోతాయి, స్పీకర్లు ఎగిరిపోతాయి. ఇంకా నేను రాత్రి చెప్పిన వీడియోలో టీజర్ అప్డేట్ వచ్చిన కంగారులో ఒక విషయాన్ని అయితే మర్చిపోయాను. అదేంటయ్యా అంటే రా మచ్చా మచ్చా సాంగ్ లో ఒక లిరిక్ దగ్గర మన చిరంజీవి గారి ఐకానిక్ వీణ స్టెప్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే రీక్రియేట్ చేయబోతున్నాడంట. ఈ రోజు రాబోయే సాంగ్ లో ఆ స్టెప్ ని కనుక పెడితే సోషల్ మీడియా మొత్తం తెగ ట్రెండింగ్ అయిపోద్ది, బ్లాస్టే. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకునే న్యూస్ అయితే ఒకటైతే వచ్చింది. దీనిపై నేను ఎప్పుడో వీడియో కూడా చేశాను ఒకప్పుడు. అదేంటయ్యా అంటే మేడం టుసాండ్స్ లండన్ లో మన రామ్ చరణ్ గారిది అయితే మైనపు విగ్రహం అయితే పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ అదేనండి, మెజర్మెంట్స్ తీసుకున్న టైప్ వీడియో అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. నిజంగా ఈ న్యూస్ అయితే ప్రతి అభిమాని గర్వంగా చెప్పుకునే విషయమే. ఇంకా ఈ రోజు రిలీజ్ అవబోయే రా మచ్చా మచ్చా సాంగ్ టైమింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు. 2ంటికైతే ఈవెంట్ స్టార్ట్ అయింది అన్నారు. మరి సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఇంకా టైం రిలీజ్ చేశాక నేనైతే చెప్తాను మీకు. ఏదేమైనా సరే వరుస పెట్టి అప్డేట్స్ తో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ముంచి తేలుస్తున్నారు అంతే. సరే మరి సాంగ్ వచ్చాకైతే కలుద్దాం. ఈ లోపు ప్రోమో చూస్తూ హైప్ అయితే ఎక్కించుకుని రెడీగా ఉండండి. సాంగ్ అయితే బ్లాస్టే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.